సోనియా గాంధీ వందే మాతర గేయాన్ని ఆలపించేటప్పుడు అవమానం చేశారు కాబట్టి మధ్యలో ఆ గేయాన్ని ఆపమని చెప్పడం, మధ్యలో మాట్లాడడం, ఖర్గేని, రాహుల్ గాంధీని, మిగతా వారిని కూడా ఆదేశించడం, ఇది ఇప్పుడు పెద్ద దుమారం అయితే రేగింది కదా మొన్న ఆగస్టు 15 రోజున. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వచ్చాయి, మనం చూసాం కూడా, చాలా మంది చూశారు కూడా. అయితే ఇప్పుడు నిన్న అమిత్ షా గారు కూడా ఆవిడ క్షమాపణలు చెప్పాలి, జాతిని ఉద్దేశించి జాతికి క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరి కొంతమంది కూడా డిమాండ్ చేశారు. దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మరి సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయడానికి మరి అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు చేయడం లేదు? సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయాలి కదా. లేదనుకుంటే ఆవిడ బహిరంగంగా క్షమాపణలు చెప్పేస్తే వదిలేస్తారా? బహిరంగంగా క్షమాపణలు ఆవిడ చెప్పరు, ఆవిడని అరెస్ట్ కూడా చేయరు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి మంచి ప్లస్సే, కానీ ఆవిడని అరెస్ట్ చేయరు. వాస్తవంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇప్పుడు సుమోటోగా తీసుకొని ఆవిడ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కాక్రోచుల వల్ల వచ్చినటువంటి సుప్రీంకోర్టు ప్రతిష్ట కూడా కొంతవరకు దిగజార్చే విధంగా వీళ్ళు చేశారు. ముఖ్యంగా సూర్యకాంత్ గారు ఇప్పుడు ఏ పని చేసినా కూడా అది బీజేపీకి సపోర్ట్గా చేస్తున్నట్లుగానే ఉంటూ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమొచ్చేసి దాన్ని పెద్దగా ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు. దాన్ని ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. రేపు రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దీన్నే సింపతిగా వర్కౌట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, కానీ క్షమాపణలు అయితే ఆవిడ చెప్పదు. ఎందుకంటే నేను ఖర్గే గారికి కుర్చీ కావాలని అడిగాను అంతే తప్ప, అంటే ఆయన పెద్ద ఆయన కదా, ఆయనకి ఏ విధంగా మీరు నిల్చొని ఇలా చేపిస్తున్నారు, చాలా సమయం పడుతుంది కదా, అంత పెద్ద వందే మాత్రం ఆలపించేటప్పుడు ఆయన కళ్ళు తిరిగి పడిపోతారని చెప్పి ఏదో కవర్ చేసే ప్రయత్నాలు చేశారు. కవర్ వీడియోలు కూడా వస్తున్నాయి ఇప్పుడు, కానీ దాన్ని ఎవరు నమ్మరు. అంత దారుణంగా అబద్ధాలు ఆడితే ఎవరు నమ్ముతారు? కానీ వాళ్ళు అదే చెప్తారు. కానీ అక్కడ ఆవిడ ఆ యొక్క వందే మాత్రం మధ్యలో మాట్లాడినందుకు కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే చట్టాలు చేసి ఎంతో మందిని కూర్చోబెట్టినటువంటి వాళ్ళు వీళ్ళే. కాంగ్రెసే గత 60 సంవత్సరాలుగా అనేక చట్ట సవరణలు చేశారు, కొత్త చట్టాలు తీసుకొచ్చి మన నెత్తిని ఎక్కించారు. అవి పాటించకపోయినటువంటి వారికి ఎలాంటి శిక్షలు పడ్డాయో, ఏ విధంగా వాళ్ళని నాశనం చేశారో కూడా మనం చూసాం. మరి అలాంటప్పుడు చట్టాలు అందరూ పాటించాలన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా పాస్ అయినటువంటి చట్టాలు, రాష్ట్రపతి గారు సంతకం చేసిన తర్వాత చట్టంగా మారినటువంటి వందే మాత్రాన్ని ఏ విధంగా అవమానిస్తారు? దేశానికి అన్ని చెప్పాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే కదా, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చామని చెప్పింది కూడా వాళ్ళే కదా. మరి అలాంటప్పుడు సోనియా గాంధీ గారు ఈ విధమైనటువంటి తప్పు ఎలా చేస్తారు? ఇప్పుడు ఆవిడ క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఆవిడ క్షమాపణ చెప్పరు. అంత ధైర్యం కూడా లేదు. క్షమాపణ చెప్పే అంత ధైర్యం ఉండాలి. అది ఎవరికైనా సరే, రాజకీయ నాయకులకి, అది బీజేపీ వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికైనా అంత ఉందా? అయితే ఇక్కడ ఆలోచించాల్సిందేంటి? వందే మాత్రం, జనగణమన ఇలాంటి జాతీయ గీతాలు ఆలపించడంలో కానీ లేదా వాటిని అంగీకరించడంలో కానీ కాంగ్రెస్ ఎప్పటికీ ముందుండదు. ఈ విషయం చెప్తే ఒక్కొక్కరికి పొడుచుకొని వస్తాయి. జాతీయ భావజాలము అంటే జనగణమన లేకపోతే వందే మాత్రం పాడితే వచ్చేస్తాయా అని కొంతమంది అంటారు. ఖచ్చితంగా వస్తాయి. నీకు జాతీయ భావజాలం ఉంటే వీటిని గౌరవిస్తావు. వీటిని గౌరవించావు అంటే నీకు జాతీయ భావజాలం ఉన్నట్లే. నువ్వు కాంగ్రెస్కి ఓటేయు, వామపక్ష వాళ్ళకి ఓటేయి, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు బీజేపీని విమర్శించు, ప్రశ్నించు, నాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఈ జాతీయ భావజాలను నువ్వు అంగీకరించాలి. జాతీయ భావజాలంతో ఉండాలి. అందులో వందే మాత్రం, జనగణమన ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు తమిళవాడు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా తమిళ తల్లి పద్యమే పాడాలంటున్నాడు, తమిళ తల్లి గీతం. అది ఎలా అవుద్ది? ముందు తల్లిదండ్రుల ముందు, తర్వాత పిల్లలు, అంతే కదా. మనకి ఇప్పుడు తల్లి భారతదేశం, ఆ భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ మొదట నేను నా యొక్క గీతాన్ని పాడతాను, తర్వాత జాతీయ గీతం జనగణమన పాడతాను, లేకపోతే జాతీయ గేయం వందే మాత్రం పాడతానంటే దాని అర్థం ఏంటి? వేర్పాటువాద లక్షణాలు అంటారు. నేను మీతో ఉండట్లేదు, మాకు మీకు సంబంధం లేదు, నేనే మొదట, నేను ఒక మూర్ఖుడిని అని ఒప్పుకుంటున్నట్లేదు. ఇక వందే మాత్రాన్ని పూర్తిగా ఆలపించినటువంటి కేరళం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది చూడాలి. తెలంగాణలో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, అలాంటి ఇబ్బంది కూడా రాలేదు. కర్ణాటకలో కూడా ఇంచుమించు బాగానే జరిగింది. మరి కేరళంలో ఎందుకు అలా జరుగుతోంది, తమిళనాడులో ఎందుకు అలా జరుగుతుందంటే తమిళనాడుకి కాంగ్రెస్కి సంబంధం లేదు. ఇక్కడ తమిళనాడులో మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క జాతీయ భావజాలాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఏమైనా అడిగితే జాతీయ భావజాలానికి మేము వ్యతిరేకం కాదు, మా తమిళకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను అంటున్నారు. ఈ దేశం పుట్టక ముందు తమిళనాడు పుట్టలేదు. ఈ దేశం పుట్టిన తర్వాత తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా పుడతాం. ప్రాంతానికి ఎప్పుడైనా ఖచ్చితంగా విలువ ఉంటుంది.
ఆ భాషకి, ఆ ప్రాంతానికి, ఆ బ్రతుకులకి ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క విలువలు మనం ఇవ్వాలి ఎవరమైనా సరే. కానీ ఒక దేశంగా ఏర్పడినప్పుడు, ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ జాతీయ భావజాలానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఆ సిద్ధాంతాలకి, జాతీయ భావజాలానికి ఖచ్చితంగా మనం ఇమడాలి. అలా కావట్లేదంటే మనలో విపరీతమైనటువంటి వేర్పాటువాద లక్షణాలు వస్తున్నాయని అర్థం.